ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నానండి. శారీ పర్చేస్ చేయాలంటే ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన చీరని. స్క్రీన్ మీదే వాట్సాప్ సింబల్ వేసి ఒక నెంబర్ కనిపిస్తుంది చూసారా, 9392040568 అని. ఆ నెంబర్కి మాత్రం వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. కాల్ చేయొద్దు దయచేసి, వాట్సాప్ కాల్ కూడా చేయొద్దు. ఎందుకు వద్దు అంటున్నానంటే వీడియో వచ్చిన టైంలో చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయండి. ఒక్కొక్కటి టక 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 చూసుకొని రిప్లై పెట్టేస్తూ ఉంటారు. మా వాళ్ళు అవైలబుల్ అంటారు. మరి మా వాళ్ళు చెప్తారు అవైలబుల్ అయితే, వెంటనే కొంతమంది అవైలబుల్ కదా అని ఊరుకుంటారు. మళ్ళీ మీరు ఒక అరగంట తర్వాత అప్పుడు పే చేస్తామంటే అప్పుడు అయిపోతాయి చీరలు. అందుకని అవైలబుల్ అని చెప్పిన వెంటనే, లేకపోతే మీరు ముందే కన్ఫర్మేషన్ అనుకున్న తర్వాత ఇది అవైలబుల్ అయితే ఇది నాకు ఉంచేసేయండి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. అప్పుడు మీ పేరు రాసి పక్కన పెట్టేస్తారు. ఆ గ్యాప్లో అయిపోతుంది. అవైలబుల్ అని అడిగితే అవును అవైలబుల్ అని చెప్తాము. ఇది నాకు కావాలి అంటే ఓకే మేడం అని చెప్తాము. ముందే అవైలబిలిటీగా అనుకుంటున్నారు అంతే. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏనండి. బట్ చీరలు మిస్ అవుతున్నారు, మేమేమో పేరు పడిపోతున్నాం. అందుకని కాస్త కోఆపరేట్ చేయండి. అలాగే మా పేమెంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఎలాగో మేము వెనక్కి కొట్టేస్తాం కదా అని చెప్పి ముందే కన్ఫర్మేషన్ ఇవ్వకుండా పే చేసేస్తే డబ్బులు వెనక్కి వేయనండి. నేను ఏం చేస్తారు, అందుకని ఎలాగో నేను వేసేస్తానని తెలుసు, అందుకని ముందే డబ్బులు కొట్టేస్తున్నారు. గొడవలు అయిపోతున్నాయి, అంతకన్నా ఏమీ లేదు. సో కాబట్టి దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. అదర్వైజ్ మా వెబ్సైట్ ఉందండి, ఎలాగో www.gayatrifashions.com అని. అందులో అయితే ఎవరిని అడగక్కర్లేదు అవైలబుల్లా కాదా అని. లింక్ ఓపెన్ చేయండి, అవైలబుల్ అయితే అందులో కనిపిస్తుంది, అందులో పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ వే కూడా ట్రై చేయండి. ఈ మధ్యన మాత్రం కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల వెబ్సైట్ మేము డౌన్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మేము పునరుద్ధరించాము. యూ కెన్ ఈజీలీ బై ఇట్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్. సూపర్ బ్యూటిఫుల్ శారీస్ తీసుకొచ్చానండి మీకోసం. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్, అన్నీ కూడా సూపర్ పార్టీ వేర్ కలెక్షన్, ఫెస్టివల్ వేర్ కలెక్షన్. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అండి, చూస్తారు కదా మీరే. డిజైనర్ వేర్ ఉన్నాయి. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఎస్, ఈ రోజు స్పెషల్ అండి వీడియో. డిజైనర్ పీసెస్ అయితే మీరు అనుకున్నట్టు రెగ్యులర్ రేంజ్ కాదండి, 10 లోపు ఉంటాయి. అన్నీ కూడా 10,000 లోపు ఉండే డిజైనర్ పీసెస్, యూనిక్ పీసెస్. ఏవి కూడా ఎక్కువ లేవండి. సింగిల్ పీసెస్ క్వాంటిటీ ఉంటాయి. ఒక చీర ఒకటి మాత్రమే ఉంటుంది, మా అయితే 2 ఉంటాయి అంతే. కలర్స్ ఉన్నాయి, 2 కలర్స్, అవి చూపిస్తున్నాను. కానీ ఒక్కొక్కటి యూనిక్ పీస్ అండి. సీరియస్. ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్, రస్టిక్ ఆనియన్ పింక్లో వచ్చిన, డస్టీ ఆనియన్ పింక్లో వచ్చిన ఈ స్టైల్ సాఫ్ట్ ఆర్గన్జా శారీకి డిజైనర్ బీడ్స్ తోటి వర్క్ వస్తుందండి. అండ్ కలర్ఫుల్గా వచ్చిన ఈ ఫ్లవర్ బంచెస్ వస్తాయి చూసారా, మొత్తం అన్ని కూడా బీడ్స్తో చేసినవే. ఇట్లాంటి ఫ్లవర్ బంచెస్ మొత్తం చీర అంతా అక్కడక్కడ వస్తుంది. మళ్ళీ ఇదే కలర్ సెల్ఫ్ కలర్ బీడ్స్ తోటి స్కాలప్ చేసిన బార్డర్ కూడా వస్తుందండి. అండ్ టడాయ్, దీనికి చూసుకోండి ఎంత కలర్ఫుల్ బ్లౌజ్ వచ్చిందో. మొత్తం కూడా ఫుల్ ఆన్ రిచ్ లోడెడ్ వర్క్ వస్తుందండి. ఇట్స్ డిజైనర్ పీస్. ఇది 8,500లో ఉందండి ఈ శారీ. బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి అప్ టు 40 వరకు వస్తుంది. ఇదన్నీ కూడా కలర్ఫుల్ వైట్ బేస్ మీద ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చినాయి, ఫ్లవర్స్ వచ్చినాయి. బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ. బ్లౌజ్ సైజ్ అప్ టు 40. ఎలాగో శారీ అయితే లైట్ వెయిట్లోనే ఉందండి, హెవీ వెయిట్లో ఏమీ లేదు. ఈ కలర్ఫుల్ కాంబినేషన్ తోటి దిస్ ఇస్ ద బ్లౌజ్. ఫ్రంట్ బ్యాక్ అంతా ఫుల్గా వస్తుంది, స్లీవ్స్ వస్తే ఫ్రంట్ మాత్రం ఇలా వస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ లైన్ వరకు వస్తుంది, బ్యాక్ మాత్రం ఫుల్గా వస్తుంది. ఇది 8,500లో ఉంది. ఈ సాఫ్ట్ ఆర్గన్జా ఆనియన్ పింక్ డిజైనర్ శారీ. ఇది సెకండ్ కలర్ అండి, టీల్ బ్లూ కలర్, కొంచెం డస్టీ పిస్తా గ్రీన్ ఫ్యామిలీలో కూడా వస్తుంది ఇది. సో దీని మీద కూడా ఇట్లాగే కలర్ఫుల్ బీడ్స్తో చేసిన ఫ్లవర్ బంచెస్ వస్తాయండి. పిస్తా గ్రీన్, బ్లూ, పింక్ తోటి ఇలా సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్, చక్కగా జార్జెట్ లాగా ఫ్రీ ఫాల్ ఉంది శారీ. చూసారా, స్కాలప్ చేసిన బీడ్స్ వర్క్. అండ్ దీనికి కూడా ఇలాగే కలర్ఫుల్ బ్లౌజ్ వస్తుందండి, బీడ్స్ వర్క్ తోటి. 8,500లో ఉందండి ఈ శారీ. యూనిక్ పీసెస్ వస్తాయి ఇవన్నీ కూడా. ఇలాంటి శారీ కట్టుకొని వెళ్తే ఎప్పటికీ కూడా ఇవి అవుట్డేటెడ్ అవ్వవు. అండ్ అందరిలో కూడా స్పెషల్గా కనిపిస్తారు డెఫినెట్గా. ఈరోజు నేను చూపించబోయే శారీస్ అన్నీ అలాంటివే కూడా. ఇవ్వండి డిజైనర్ పీసెస్. గ్రీన్ ఇష్యూ, కొంచెం యాష్ కలర్ విత్ పిస్తా గ్రీన్ కలిసినట్టుగా ఉంది ఈ షేడ్. దీనికి ఈ కాంబినేషన్ అనమాట. సో 8,500లో ఉంది. సీరియస్. ఇది కూడా అంతే, చాలా సాఫ్ట్ ఆర్గన్జా అండి. ఇప్పుడు నేను కట్టుకున్న ఫ్యాబ్రిక్ కూడా అలాంటిదే. ఎంత ఫ్యాన్సీ లుక్ వస్తుందో తెలుసా ఈ శారీ. చాలా మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది. దట్టు ఇది లైట్ మౌవ్ కలర్ అండి. మౌవ్ కలర్ అంటాం కదా, మోఫ్ కలర్ అంటాము. దీని మీద రోలెక్స్ జరీతోటి వచ్చిన
సిల్వర్ రోలెక్స్ జరీతో వచ్చిన బుటీస్ అండ్ మళ్ళీ హ్యాండ్ వర్క్ మొత్తం అంతా కూడా బార్డర్ అంతా కూడా హ్యాండ్ వర్క్ చేశారు. మళ్ళీ స్కాలప్ చేసిన ఈ డిజైనర్ పీస్ ఇది 8,000లో ఉందండి. దీనికి బ్లౌజ్ ఏమో సెల్ఫ్ కలరే, మోఫ్ కలర్లోనే ఉంది. సెల్ఫ్ కలరే టిష్యూ బ్లౌజ్ విత్ స్లీవ్స్ అండ్ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఈ వర్క్ తోటి వస్తుంది అనమాట. వర్క్ వస్తుంది. 8,000లో ఉంది ఈ శారీ. సింగిల్ పీస్, చాలా ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్తో ఉందండి. ఫ్యాన్సీ వేర్, కాక్టైల్ పార్టీస్, ఇలాంటివి అన్నీ కూడా బర్త్డే పార్టీస్, మెహందీస్, ఇంకా ఇలాంటివి ఏవో ఉన్నాయి కదా, సంగీత్, ఇలాంటి వాటికి మాత్రం అదిరిపోతాయి ఈ శారీస్. బ్యూటిఫుల్గా ఉంది. ఈ సిల్వర్ జరీ ఏదైతే ఉందో అది మెరుస్తుంది, కొంచెం బ్రైట్గానే మెరుస్తుంది. అది గాడీ కాదు, ఫ్యాన్సీ లుక్, ట్రెడిషనల్ లుక్ కాకుండా ఫ్యాన్సీగా ఉండడం కోసం, షైనీ కోసం ఈ జరీ అనమాట. నేను కట్టుకున్నది కూడా అంతే, అదే జరీ, గోల్డ్ కలర్. ఇది సిల్వర్, దీనికి చాలా బాగా నచ్చింది. సేమ్ థింగ్ ఇన్ లైట్ పిస్తా గ్రీన్. పిస్తా గ్రీన్లో ఉందండి. ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయి చూసారా, పేస్టల్ షేడ్లోనే. బట్ దీంట్లో వచ్చిన ఈ మెరుపు ఏదైతే ఉందో, ఈ జరీతో వచ్చిన బుటీస్ మెరుపు, మంచి షైన్ వచ్చింది. అండ్ హ్యాండ్ వర్క్ చూసారా, మొత్తం అంతా స్కాలప్ చేసిన ఈ హ్యాండ్ వర్క్. సెల్ఫ్ కలర్ తోటి వచ్చిన ఈ టిష్యూ బ్లౌజ్ కూడా ఇది ఇట్లాగే మీరు ఐదర్ స్లీవ్లెస్ అయినా కుట్టించుకోవచ్చు సింపుల్గా, లేదంటే ఇట్లా హై నెక్ కూడా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. లైట్ పిస్తా గ్రీన్ కలర్తో వచ్చిన ఈ శారీ కూడా 8,000లో ఉంది. థర్డ్ కలర్, సింగిల్ పీసెస్ అండి, ఇవన్నీ కూడా యూనిక్ పీసెస్. ఇది కూడా 8,000లోనే ఉంది. ఇది బ్లూ కలర్ షేడ్లో వచ్చింది. టీల్ బ్లూ అంటాం కదా, ఆ కలర్లో వచ్చింది అనమాట. కొంచెం స్కై బ్లూనే మనకి కొంచెం డస్టీ షేడ్లోకి వస్తే, యాష్ కలర్తో మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉందన్నమాట. సో దీని మీద కూడా చక్కటి బుటీస్, ఇవన్నీ ఫ్యాన్సీ అండి, అస్సలు ట్రెడిషనల్ లుక్ కానే కాదు, కానీ మెరిసిపోతారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే చాలా బాగా మెరిసిపోతారు ఈ శారీస్లోని. ఇది కూడా 8,000లోనే ఉంది. సేమ్ థింగ్, బ్లౌజ్ కూడా మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ వర్క్ చేసిన స్లీవ్స్ అండ్ ఆల్ 3 కలర్స్ ఆర్ గుడ్ అండి. పేస్టల్ షేడ్స్ అన్నీ కూడా చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి. ఇంకో కలర్, సింగిల్ పీసెస్ కదండి, కలర్ ఆప్షన్ కూడా ఉండాలి కదా. అండ్ ఇది కూడా 8,000లోనే ఉంది. పింక్ కలర్లో ఉంది. ఏ కలర్ ఆ కలర్ చాలా బాగుందండి. ఏది నేను మీద వేసుకున్నా, నేను దగ్గర నుండి చూస్తున్నాను కదా, ఏ కలర్ ఆ కలర్ చాలా బాగుంది. దిస్ ఇస్ పింక్ కలర్లో ఉంది. సేమ్ థింగ్, ఇది కూడా పింక్ టిష్యూ బ్లౌజ్ తోటి వస్తుందండి, విత్ హ్యాండ్ వర్క్ చేసిన బార్డర్ తోటి ఇలాగా. ఇది కూడా 8,000లో ఉంది శారీ. అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి లైట్గా. నేను కట్టుకున్నది కూడా ఎంత లైట్ ట్రాన్స్పరెంట్, ఇది కూడా అంతే లైట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ దీనికి హైట్ కూడా చెప్పేద్దాము, అన్ని శారీస్కి ఇదే హైట్ వస్తుంది. 48 అండి, 48 ఇంచెస్ హైట్ వచ్చింది, మంచి హైట్ ఉంది. ఇది ఒక డిజైనర్ పీస్ అండి. మెహందీ గ్రీన్, ఎల్లోయిష్ గ్రీన్ ఉంటుంది కదండి, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కలిపినట్టుగా ఆ కలర్. ప్యూర్ ఆర్గన్జా, ఇది ప్యూర్ ఆర్గన్జా విత్ గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ లైన్స్ తోటి, ఆల్టర్నేట్ లైన్స్ తోటి వస్తుంది. దీనికి ఈ సీక్వెన్స్ తోటి వచ్చిన బార్డరు, చక్కటి మంచి బార్డర్ అటాచ్ చేసి ఉంది. ఒక 1 ఇంచ్ బార్డర్ అనమాట, అంతే 1 ఇంచ్ బార్డర్ అటాచ్ చేసి. అండ్ ఇది ఏంటంటే సబ్యసాచి కైండ్ అంటారు, డిజైన్ అంటారు. ఇదే కలర్ తోటి వచ్చిన మంచి బ్లౌజ్ వస్తుందండి. ఇది కూడా 8,000లోనే ఉంది. ఇట్స్ ప్యూర్ ఆర్గన్జా శారీనే. నేను చూపించినది కూడా ఆర్గన్జాసే, సాఫ్ట్ ఆర్గన్జా. ఇదేమో కొంచెం స్టిఫ్గా ఉండే ఆర్గన్జా, మరీ అంత ఫ్రీ ఫాల్ ఉండదు, కానీ దీని లుక్ దీనిదే. ఆర్గన్జాలోనే వేరియేషన్స్, కానీ అన్ని ట్రెడిషనల్ కాకుండా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తున్నాయి అనమాట. మంచిగా మెరిసిపోతూ పండక్కి అందరూ కూడా. సో ఇది 8,000లోనే ఉంది. సేమ్ థింగ్ ఇన్ పిస్తా గ్రీన్ మీద కూడా ఈ పేస్టల్ షేడ్ మీద కూడా గోల్డ్ అండ్ సిల్వర్ స్ట్రైప్స్ వచ్చినాయి. చక్కగా ఉందండి, టిష్యూస్ స్ట్రైప్స్ తోటి. ఇది చక్కగా వాట్ ఈస్ దిస్ కాల్డ్ బార్డర్, అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇలాంటి బ్లౌజ్ ఎప్పుడు కూడా ఇవి హైనెక్ బాగుంటాయండి. ఇప్పుడు నేను కుట్టించుకున్న నెక్ ఉంది కదా, ఇదే హైనెక్ చాలా బాగుంటాయి ఇట్లాగా. దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్. ఇది కూడా 8,000లో ఉంది. సో ఈ శారీ చూసారా, మనకి కడీ జార్జెట్ శారీస్ ఎలాగో తెలుసు. ఇదేంటంటే జార్జెట్లోనే ఈ ఏదైతే ఈ వీవింగ్ వచ్చిందో, లోపల జాల్ ప్యాటర్న్లో వీవింగ్ వచ్చిందో, అది కాపర్ జరీ, అది కూడా రోలెక్స్ జరీ తోటి, రోలెక్స్ కాపర్ జరీ. అందుకే ఫ్యాన్సీ లుక్ వచ్చేసిందండి. లేకపోతే మనకు తెలిసిన చీరే ఎప్పుడు మనకు తెలిసిన శారీ లాగే ఉండేది. బట్ దీనికి ఇంత మంచి లుక్, ఫ్యాన్సీ లుక్ ఎందుకు వచ్చిందంటే ఈ జరీ కలర్, జరీ షైనింగ్ వల్ల వచ్చింది. రెగ్యులర్ గోల్డ్ జరీ అయితే ట్రెడిషనల్ శారీనే అయిపోయి ఉండేది. బట్ ఇది మాత్రం ఈ మౌవ్ కలర్లో ఉందండి. అంటే మౌవ్ కలర్ అంటే లావెండర్ ఫ్యామిలీలోకి వస్తుంది. లావెండర్లోనే కొంచెం డస్టీ కలర్లో వచ్చినట్టు వస్తుంది. ఫ్లోరల్ ప్రింట్ మళ్ళీ దీని మీద ఈ వీవ్ చేసిన శారీ ఉంది, దాని మీద మళ్ళీ కలర్ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. రిచ్ పళ్ళు అండ్ సూపర్ బార్డర్ వస్తుంది. ఇది 6,800లో ఉందండి. దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి
సేమ్ జార్జెటే వితౌట్ వీవింగ్ వస్తుంది, జస్ట్ ప్రింట్ వచ్చి ఇట్లా బార్డర్ వస్తుందండి. ఇదే బార్డర్ చిన్నది వస్తుంది. బ్యూటిఫుల్ శారీ ఇది. ఫ్రీ ఫాల్ ఉంది. 6800లో ఉంది. ఇది ఇంకో కలర్ వస్తుందండి, యాష్ కలర్. ఇది యాష్ కలర్ మీద అగైన్ దీని మీద ఏ కలర్ అయితే కంప్లీట్ బాగా కనిపిస్తుందో ఎలివేట్ అయ్యి రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి. దీనికి కూడా కాపర్ కలర్ తోటి వచ్చిన రోలెక్స్ జరీతో వచ్చిన మొత్తం జాల్ వీవింగ్. ఇది జరీ బార్డర్ అండ్ ఒక పైపింగ్ కూడా ఉందండి. ఇందాక శారీ కూడా ఉంది. మంచి ఒక బెనారసీ ఫ్యాబ్రిక్ తోటి ఒక పీచ్ కలర్, దీంట్లో ఈ పీచ్ అది వచ్చింది కదా, సో ఈ పీచ్ కలర్ని ఇవ్వండి, చీరలో అక్కడక్కడ పీచ్ వచ్చింది కదా, సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈ పీచ్ కలర్ తోటి వచ్చిన పైపింగ్ వస్తుంది. మీకు ఇంటర్నల్ లైనింగ్ లాగా, ఇన్నర్ లైనింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, చక్కగా ఇట్లా డీసెంట్గా. ఇది కూడా ఫ్యాన్సీ లుక్ ఏనండి. 6800లో ఉంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. సేమ్ కలర్ తోటి వచ్చిన ప్రింటెడ్ బ్లౌజ్ విత్ ఈ జరీ బార్డర్ తోటి ఉంటుంది. బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ ఇది. ఇది కాస్త ట్రెడిషనల్ లుక్ కూడా ఉంది, అయినా కూడా బాగుంది. హైట్ 47 inches హైట్ వచ్చింది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి ఇట్లా. నౌ కమింగ్ టు ట్రెడిషనల్ శారీ. చాపా పట్టు శారీ. నేను మొన్న కూడా చూపించాను కదా, ఇది ఒక్కొక్క కలర్ రెడీ అయ్యి వస్తుంది మనకి. ట్రిప్ కూడా వస్తుంది. బట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది. ట్రెడిషనల్ కలర్ అండి ఇదైతే. ఎప్పటికీ కూడా మనకి ఎవర్ గ్రీన్. పెళ్లి కూతురు, ఒకప్పుడు పెళ్లి కూతురు అంటే మస్టర్డ్ విత్ రాణి పింక్ రెడ్, ఇలాంటి గ్రీన్ విత్ రెడ్ కలర్, మెరూన్ కలర్ బార్డర్ అండి. ఇది కలనేత లాగా ఉంటుంది కదా, షైన్ ఉంటుంది. చాపా పట్టు, సన్నటి చెక్స్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వచ్చి ట్రెడిషనల్ జరీ బార్డర్, ట్రెడిషనల్ బార్డర్ వస్తుందండి, గ్యాప్ బార్డర్ రెడ్ కలర్ తోటి. ఇది అటాచ్ చేసిన బార్డర్ అనమాట. ఇది యాక్చువల్ ప్యూర్ అయితే 65 అలా ఉంటుంది. ఇది 2000లోనే ఉందండి. ఇది సెమీ ప్యూర్ కాబట్టి ట్రెడిషనల్ లుక్ తోటి వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇదే రెడ్ కలర్ తోటి చెక్స్ వచ్చి ఈ బార్డర్ అన్నది అటాచ్డ్ బార్డర్ కాబట్టి మీకు చక్కగా 2000లో వచ్చేసినాయి ఇవన్నీ కూడా. ఓకేనా. ఇది చాపా పట్టు శారీ. ట్రెడిషనల్ లుక్. కలర్ వేరియేషన్స్ ఏమైనా ఉంటాయండి, ఎందుకంటే కలనేత చీరలు కదా. ఇక్కడ నుంచి ఇటు నుంచి చూస్తుంటే ఒక షేడ్ కనిపిస్తుంది, పైనుండి చూస్తే ఇలా చూస్తే ఒక గ్రీన్ లాగా కనిపిస్తుంది. కాబట్టి గ్రీన్లో ఉండే 2-3 కలర్లలో మీకు కనిపించవచ్చు. కలర్ వేరియేషన్ మీద ఏ కారణంతో వెనక్కి పంపించొద్దు దయచేసి. ఇది హైట్ 48 inches హైట్ వచ్చిన ఈ చాపా పట్టు శారీ 2000, జస్ట్ 2000లోనే ఉంది. దిస్ ఇస్ ద పళ్ళు. ఇది ఒక సిరీస్ అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఈ డిజైనర్ శారీ సిరీస్. రేపు ఇంకొక సిరీస్ 2, నెక్స్ట్ 3 అలా వస్తాయి అనమాట. డిజైనర్ శారీస్లోని అన్నీ చాలా బాగున్నాయి. యూనిక్ పీసెస్, మిస్ అవ్వద్దు అండ్ మెరిసిపోండి పండక్కి. Thank you so much for watching this video. Take care. Bye bye.